అందరికీ నమస్కారం అండి. రేపు రాబోయే జూన్ 24వ తారీఖున నా పుట్టినరోజు. మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే మీలో చాలామంది దండలు, బొకేలు, పువ్వులు, ఇతర గిఫ్ట్‌లన్నీ కూడా తీసుకొస్తున్నారు. మీ అభిమానాన్ని నేను కాదనట్లేదు, కానీ నా పుట్టినరోజు కూడా సంవత్సరానికి మిగతా 364 రోజుల్లో ఎలాగా 10 మందికి ఉపయోగపడే విధంగా నా జీవితం కొనసాగుతుందో, నా పుట్టినరోజు నాడు కూడా 10 మందికి మంచి జరగాలన్నటువంటిది నా ఆకాంక్ష. కాబట్టి ఈ సంవత్సరం నుంచి నా పుట్టినరోజుకి పువ్వులు, బొకేలు, దండలు కాకుండా దయచేసి పిల్లలకు ఉపయోగపడే నోట్‌బుక్స్ అవ్వనివ్వండి, పెన్స్ అవ్వనివ్వండి, స్టేషనరీ అవ్వనివ్వండి, అదేవిధంగా నిత్యావసరాలు అవ్వనివ్వండి, బియ్యం అవ్వనివ్వండి, ధాన్యం అవ్వనివ్వండి, ఉప్పులు అవ్వనివ్వండి, పప్పులు అవ్వనివ్వండి, లేకపోతే 10 మందికి ఉపయోగపడే కూరగాయలు అవ్వనివ్వండి, ఇలాంటివి తీసుకొచ్చి నాకు మీరు నా పుట్టినరోజుకి అందజేస్తే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మన నియోజకవర్గంలో అర్హులైనటువంటి పేద ప్రజలు అనేక మంది భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబస్తులు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారికి పేద కుటుంబాలకి నేను అందజేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మనం ఈ రోజుల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకి మనం ఇవ్వగలిగిన అతిపెద్ద ఆస్తి చదువు. మీరు ఇచ్చినటువంటి నోట్బుక్లు, పెన్లు వాళ్ళకి చదువులో ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ స్కూల్స్లో అవనివ్వండి, ట్రైబల్ ఏరియాస్లో అవనివ్వండి, నివసిస్తున్నటువంటి పిల్లలకి మనం అందజేస్తే వారందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది నా ఆకాంక్ష. కాబట్టి ఈ సంవత్సరం మీరు అందరూ కూడా ఈ పువ్వులు, బొకేలు, దండల బదులు పుస్తకాలు, పెన్నులు, కూరగాయలు, నిత్యావసరాలు ఇస్తే 10 మందికి ఉపయోగపడుతున్నటువంటిది నా ఆకాంక్ష. కాబట్టి నా మనసులో కోరికని మీరు అర్థం చేసుకొని తప్పకుండా ఈ సంవత్సరం ఆ విధంగా మీరందరూ కూడా వ్యవహరిస్తారని ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.